చూడమ్మా మనం లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకుంటున్నాం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రైట్. సో ఆల్రెడీ వీ డిస్కస్డ్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ వీ డిస్కస్డ్? సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, arithmetic exception, null pointer exception, and number format exception. Already in the last class we discussed. So what about the compile time exception? So this compile time exception is also called as a checked exception. So in the last class roughly we discussed it. Today once again we need to repeat it. Right, see, observe the example. Already in the last session we discussed. There is a statement like file input stream. So in this file input stream, while creating the object for file input stream, and when you are trying to store some file, it may be Excel sheet or it may be notepad. So మీరు ఎక్సెల్ షీట్ని కానీ నోట్ప్యాడ్ని కానీ దేన్నైనా కూడా మీరు ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్లో స్టోర్ చేయాలి, ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ చేయాలి అనుకునేటప్పుడు సో ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్. ఇది మనకు ఒక ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఏంటి ఎర్రర్ అంటే, సో ఈ పర్టికులర్ పాత్ ఏదైతే మీరు ఇచ్చారో ఫైల్కి సంబంధించిన పాత్, లేదా ఇక్కడ ఏదైతే మీరు ఈ ఫైల్ మెన్షన్ చేశారో ఈ ఫైల్ అనేది ఇట్ మే బీ అవైలబుల్ ఆర్ ఇట్ మే నాట్ బీ అవైలబుల్. ఇది అవైలబుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు సంబంధం లేదు అని చెప్పి జావా మీకు చెప్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. బట్ బిఫోర్ దట్ సొల్యూషన్ కన్నా ఆలోచించడానికి ముందర మనం చూడమా ప్రోగ్రామ్ ఏమైనా రన్ చేసామా అంటే నో, వీ డింట్ రన్ ద ప్రోగ్రామ్ అయితే మనం రన్ చేయలేదు. బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ, ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుగుండానే మనకి ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, సో ఇలా ఎగ్జిక్యూషన్కి ముందుగుండా వచ్చే ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం, లేదా దీన్నే చెక్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకు, ఇంకా రన్ చేయడానికి ముందుగుండానే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి కదమ్మా, రన్ చేయడానికి ముందుగుండా వచ్చే ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటాం. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే టూ సొల్యూషన్స్ ఉన్నాయమ్మా, మీ ఇష్టం. అది రెండు సొల్యూషన్స్లో మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో 100% దట్ ఈస్ యువర్ విష్. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, సో యూ కెన్ కీప్ దిస్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఏ ట్రై బ్లాక్. ఈ స్టేట్మెంట్ని మీరు ఎందులో తీసుకుంటారమ్మా, ట్రై బ్లాక్ లోపల తీసుకుంటారు. జస్ట్ ఈ స్టేట్మెంట్ ఇలా కాపీ చేసి నేను ట్రై బ్లాక్ లోపల పేస్ట్ చేశాను. అప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. సో ఎందుకంటే అది ట్రై బ్లాక్లో ఏం చెక్ చేసుకుంటుందంటే, ఇక్కడ ఏదైతే ఈ పర్టికులర్ పాత్ మనం ఇచ్చామో ఈ పాత్లో ఫైల్ ఉందా లేదా అది చెక్ చేసుకుంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఈ పర్టికులర్ పాత్లో ఈ ఫైల్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. సో ఫైల్ అవైలబుల్గా ఉందనుకోండి, ఇట్ విల్ కంటిన్యూ విత్ ద ట్రై బ్లాక్ అనేది కంటిన్యూ అవుతుంది. సో బై మిస్టేక్ ఆ ఫైల్ అనేది అవైలబుల్గా లేదనుకోండి అమ్మా, అప్పుడు అది ట్రై బ్లాక్ నుంచి ఎక్కడికి జంప్ అవుతుంది? ఇట్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్లోకి జంప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఎర్రర్ని ఏమని పిలుస్తున్నారమ్మా? దిస్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. సో ఆ పర్టికులర్ ఎర్రర్ మనకి ఇక్కడ క్యాచ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ దట్ ఎర్రర్, ఆ ఎర్రర్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ ఏమైనా రాయాలనుకుంటే రాయొచ్చు. ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్, సో ప్లీజ్ చెక్ ఇట్ అని చెప్పి మీరు రాయొచ్చు. సో క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అయిందని చెప్పి మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇదంతా ఏంటమ్మా, సో మీరు ఈ పర్టికులర్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే స్టేట్మెంట్ని ట్రై బ్లాక్లో అయినా తీసుకోవచ్చు. ఇది సొల్యూషన్ నెంబర్ 1 అమ్మ, ఇది ఫస్ట్ సొల్యూషన్. సో ఈ ఫస్ట్ సొల్యూషన్ ఎప్పుడు అంటే, ఈ ఫైల్ ఉందా లేదా మీకు కూడా తెలియదు అనుకోండి, యు ఆర్ నాట్ ష్యూర్ వెదర్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఈ పర్టికులర్ ఫైల్ అనేది మీ సిస్టంలో అవైలబుల్గా ఉందా లేదా మీకు కూడా తెలియదు, యు ఆర్ నాట్ ష్యూర్. మీరు ష్యూర్ కాకపోతే మీరు ఇలా దీన్ని ట్రై బ్లాక్లో పెట్టి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో ఫైల్ ఉంటే ట్రై బ్లాక్ కంటిన్యూ అవుతుంది, ఆ ఫైల్ అనేది లేకపోతే అది ఎక్కడికి జంప్ అవుతుందమ్మా, ఇట్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్. ఇది ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏంటి అంటే, ఆ ఫైల్ అవైలబుల్గా ఉంది అని మీ దగ్గర 100% గ్యారంటీ ఉంది. యు ఆర్ గ్యారంటీ దట్ ద ఫైల్ ఈజ్ అవైలబుల్ విత్ యూ. ఈ పర్టికులర్ లొకేషన్లో ఫైల్ అవైలబిలిటీ ఉంది అని మీకు గ్యారంటీ ఉందనుకోండి. సో మీకు గ్యారంటీ ఉంటే ఇంకా అప్పుడు మీరు ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ రావాల్సిన పని లేదు. నో నీడ్ టు రైట్ దిస్ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్. సింపుల్లీ యూ కెన్ రైట్ థ్రోస్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. అంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఏదైతే వచ్చిందో ఆ ఎక్సెప్షన్ ఏం చేయమని చెప్తున్నామా, త్రో చేయమని చెప్తున్నాం. అంటే నాది గ్యారంటీ, అంటే ఫైల్ ఉంది అని నాకు గ్యారంటీ ఉంది. సో సింపుల్లీ యూ కెన్ త్రో ద ఎర్రర్ని బయటికి త్రో చేసామని చెప్పి మనం జావాకి చెప్తున్నాం. సో ఇది సెకండ్ సొల్యూషన్. ఏంటమ్మా రెండు సొల్యూషన్స్ ఏంటి మీ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్కి? ద ఫస్ట్ సొల్యూషన్ ఈస్, మీరు దీన్ని తీసుకువెళ్ళి ట్రై బ్లాక్లో పెట్టుకోవచ్చు. ఫైల్ ఉంటే ట్రై బ్లాక్లో కంటిన్యూ అవుతుంది, ఫైల్ లేకపోతే
క్యాచ్ బ్లాక్లోకి వెళ్తుంది. ఇది ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏంటమ్మా, సో ఆ ఫైల్ ఉంది అని మీ దగ్గర గ్యారంటీ ఉన్నట్టయితే 100% మీకు గ్యారంటీ ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఏ మెథడ్లో అయితే మీకు ఈ పర్టికులర్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది అవసరం అవుతుందో, అది మెయిన్ మెథడ్ అవ్వచ్చు, M1, M2, M3 ఏదైనా మెథడ్ అవ్వచ్చమ్మా. ఏ మెథడ్ బాడీలో అయితే మీరు ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది రాస్తున్నారో ఆ మెథడ్ నేమ్కి ఎండింగ్లో ఏం రాస్తారమ్మా, త్రోస్ అని చెప్పి సింపుల్ యూ నీడ్ టు త్రో ద ఎర్రర్ని మనం ఏం చేస్తున్నాం, త్రో చేస్తున్నాం. ఇది సెకండ్ సొల్యూషన్. ఈ రెండు సొల్యూషన్స్లో మీరు మీ అవసరాన్ని బట్టి మీకు గ్యారంటీ ఉంటే ఈ సెకండ్ సొల్యూషన్లోకి వెళ్తారు, మీకు గ్యారంటీ లేకపోతే ఈ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఈ ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నా C డ్రైవ్లో A.XLS అనేది ఏమైనా ఉందేమో మీకు చూపిస్తారు చూడండి. నా సిస్టంలో C డ్రైవ్లోకి వెళ్ళానమ్మా. C డ్రైవ్లో ఇక్కడ ఏమైనా A అనే ఫైల్ ఏమైనా కనిపిస్తుందమ్మా? కెన్ యూ సీ ఎనీ ఫైల్ లైక్ A.XLS? నో, దెర్ ఈజ్ నో ఫైల్ లైక్ A అనే ఫైల్ మనకి ఇక్కడ ఏం లేదమ్మా. A.XLS అనే ఫైల్ ఏం లేదు. సో ఏం లేకపోతే మనకి ఏం జరుగుతుందంటే ట్రై బ్లాక్లో హాయ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. హాయ్ తర్వాత అది ఇక్కడ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ అవుతుందమ్మా, క్యాచ్ బ్లాక్లోకి జంప్ అవుతుంది. సో క్యాచ్ బ్లాక్లో మనకు ఆ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం, రన్ చేసి చూపిస్తాను. చూడమ్మా, కన్సోల్ అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా మీకు కన్సోల్లో హాయ్ అనేది ప్రింట్ అయింది. ట్రై బ్లాక్లో హాయ్ అనేది ప్రింట్ అయింది. సో హాయ్ తర్వాత మీకు ఈ ఫైల్ అనేది లేకపోవడంతో అది ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ అయిపోతుందమ్మా, ఇట్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్లోకి జంప్ అయిపోతుంది. సో జంప్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చెప్పామమ్మా, ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం కదా. సో వాట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఇక్కడ మీరు చూడొచ్చమ్మా, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద ఫైల్ స్పెసిఫైడ్. సో ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ రాశారో ఆ ఫైల్ అనేది సిస్టంలో లేదు అని చెప్పి మనకు చెప్తుందమ్మా. సో నెక్స్ట్ మన యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఏమైనా కావాలి అంటే మనం ఇలా టైప్ చేసుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ మనకు అర్థమయ్యేటట్టు ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్లీజ్ చెక్ ఇట్ అని చెప్పి రాశాను. క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అని మీకు కన్ఫర్మేషన్ రావడానికి నేను ఇక్కడ ఏం చెప్పాను, ద క్యాచ్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో ఆల్రెడీ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద ఫైనల్లీ బ్లాక్ తర్వాత యూజ్ ఏంటమ్మా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్, అంటే ఎర్రర్ ఉన్నా లేకపోయినా మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జిక్యూషన్. సో ఇదే ఎగ్జిక్యూషన్ మళ్ళీ నేను మార్చి రన్ చేస్తాను చూడమ్మా. C డ్రైవ్ కాకుండా నేను నా సిస్టంలో G డ్రైవ్లోకి వెళ్తున్నా. నా సిస్టంలో G అనే ఒక డ్రైవ్ ఉంది. G డ్రైవ్లో చూడమ్మా, నా సిస్టంలో G డ్రైవ్లో ఇక్కడ మీకు A అనే ఒక ఫైల్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద A.XLS. ఇది ఒక ఎక్సెల్ షీట్. అంటే C డ్రైవ్లో అయితే నాకు A.XLS అనేది లేదమ్మా, బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద G డ్రైవ్లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమైనా ట్రై బ్లాక్లో ఎర్రర్ వస్తుందమ్మా, దెర్ ఈజ్ నో ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ ఏమీ ఉండదు. సో ఇంకా క్యాచ్ బ్లాక్ జంప్ అవుతుందా అంటే క్యాచ్ బ్లాక్ జంప్ అవ్వదు. ఇట్ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటమ్మా, పాస్ అని, ABC అని, ఇవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూద్దాం. చూడమ్మా, హాయ్, ఇనీషియల్గా హాయ్ వచ్చిందమ్మా. సో ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రర్ రాలేదు. సో ఎర్రర్ రాకపోవడంతో ఇట్ విల్ కంటిన్యూ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్. పాస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ABC అనేది ఎగ్జిక్యూట్ అయింది. క్యాచ్ బ్లాక్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయిందమ్మా? చూడండి, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని మీకు ఏమైనా వచ్చిందా? నో, క్యాచ్ బ్లాక్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఎస్, ద ఫైనల్లీ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. సో నేను ఈ రెండు ప్రోగ్రామ్స్ మీకు పంపిస్తాను. సో ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్స్. నా చాట్ బాక్స్లో త్రోస్ ఎక్సెప్షన్ అనేది పంపించానమ్మా, అండ్ ఈ ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్ ఈ రెండు కూడా పంపించాను. త్రోస్ ఎక్సెప్షన్ ఎప్పుడు వాడతారమ్మా? మీ దగ్గర కన్ఫర్మేషన్ ఉంటే, అంటే ఆ ఫైల్ అవైలబుల్గా ఉంది అని మీ దగ్గర కన్ఫర్మేషన్ ఉంటే మీరు త్రోస్ ఎక్సెప్షన్ వాడచ్చు. మీ దగ్గర కన్ఫర్మేషన్ లేకపోతే మీరు సింపుల్గా ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్. ఎవరైనా మీకు కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ లేదా చెక్డ్ ఎక్సెప్షన్స్కి ఎగ్జాంపుల్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారమ్మా ఎగ్జాంపుల్? ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ is the example for compile time exception or
చెక్డ్ ఎక్సెప్షన్. అదే రన్ టైమ్ ఎక్సెప్షన్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి అని ఎవరైనా అడిగారు అనుకోండి అమ్మా, ఏం చెప్తారు? రన్ టైమ్ ఎక్సెప్షన్స్ లేదా అన్చెక్డ్ ఎక్సెప్షన్స్కి ఎగ్జాంపుల్ అడిగితే ఎవరైనా మిమ్మల్ని ఏం చెప్తారమ్మా? సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అండ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఈ 4 కూడా రన్ టైమ్ ఎక్సెప్షన్స్లోకి వస్తుంది. ఫైల్ నాట్ ఫౌండ్ అనేది ఎందులోకి వస్తుందమ్మా? కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్లోకి వస్తుంది. రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. నెక్స్ట్ హెడ్డింగ్ స్విచ్ కేస్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. ద టాపిక్ నేమ్ ఈస్ స్విచ్ కేస్. చెప్పండి సార్. ఇప్పుడు ఆ ఫైల్ తీసుకున్న ఫైల్ డేటా తీసుకోవాలంటే జస్ట్ ఎంటీ ఫైలే కదా తీసుకున్నారు, ఎక్స్ఎల్ఎస్ అనేది. దాంట్లో డేటాను కూడా రీడ్ చేసుకోవచ్చా? ఎస్, ఫైల్లో ఉన్న డేటా కూడా రీడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది మీకు అడ్వాన్స్డ్ జావాలో ఆ ప్రోగ్రామ్ అనేది చెప్తారు. మీరు అడిగారు కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మీకు అది కోర్ జావాలో మీకు ఆ టాపిక్ రాదమ్మా. అడ్వాన్స్డ్ జావాలో హౌ టు రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్స్, ఫైల్ నుంచి డేటాని ఎలా రీడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు అడిగారు కాబట్టి చూపిస్తా చూడండి. ఒక ఎక్సెల్ షీట్ నుంచి డేటాని రీడ్ చేయడానికి మనకి ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం జీ డ్రైవ్లో ఏ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఉంది చూడమ్మా. ఈ జీ డ్రైవ్లో ఉన్న ఏ డాట్ ఎక్స్ఎల్ఎస్లో ఉన్న డేటాని మనం కాలం వైజ్గా ఆ డేటాను తీసుకొని ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో వీ కెన్ ప్రింట్ ద డేటా ఫ్రమ్ యువర్ ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్ నుంచి డేటాని రీడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆ డేటా, ఆ ఫైల్లో ఉండే డేటా మనకి ప్రింట్ అవుతుంది. బట్ కోర్ జావాకి అంత అవసరం లేదమ్మా. కోర్ జావా నేర్చుకునేటప్పుడు నో నీడ్ టు గో విత్. ఓకే, ప్రజెంట్ అది ఎందుకు చెప్పానంటే మీకు కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ చూపించాలనే ఉద్దేశంతో అది చెప్పాను. రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ హెడ్డింగ్ అమ్మా. హెడ్డింగ్లోకి రండి. స్విచ్ కేస్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. స్విచ్ కేస్. రైట్. సో ఏం లేదమ్మా, స్విచ్ కేస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఏదైనా కస్టమర్ కేర్కి కాల్ చేసాం అనుకోండి, లైక్ మొబైల్ కస్టమర్ కేర్ లేదా ఇంటర్నెట్ కస్టమర్ కేర్. సో ఏదైనా కస్టమర్ కేర్కి కాల్ చేసాం అనుకోండి. సో మనకి ఇనీషియల్గా వాయిస్ ఏమొస్తుంది? ఇండియాలో అయితే ప్రెస్ 1 ఫర్ తెలుగు, 2 ఫర్ హిందీ, 3 ఫర్ ఇంగ్లీష్. సో దట్ మీన్స్ దే హ్యావ్ ఏ మల్టిపుల్ బ్లాక్స్. వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. సో తెలుగు బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది, హిందీ బ్లాక్. సో దే హ్యావ్ ఏ మల్టిపుల్ బ్లాక్స్. అకార్డింగ్ టు యువర్ ఇన్పుట్ ద పర్టికులర్ బ్లాక్ విల్ బి కనెక్టెడ్ టు యూ. సో మీరు ఇచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని ఐదర్ 1 or 2 or 3 మీరు ఇచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని ఆ పర్టికులర్ బ్లాక్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటున్నారమ్మా? దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్విచ్ కేస్. ఈ కాన్సెప్ట్ని మనం స్విచ్ కేస్ అంటున్నాం. అంటే మీ దగ్గర మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉంది. యూ హ్యావ్ ఏ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్, అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్లో మీకు కోడ్ ఉంది. బట్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ పర్టికులర్ బ్లాక్. మీరు ఓన్లీ ఒక పర్టికులర్ బ్లాక్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ పర్టికులర్ బ్లాక్ దెన్ గో ఫర్ ఎ స్విచ్ కేస్. స్విచ్ కేస్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో స్విచ్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. రైట్ ఎ మెయిన్ మెథడ్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఎక్స్లో మనం ఇచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని సో ఫస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేదా కేస్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా, కేస్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మనకి డెసిషన్ తీసుకుంటుంది. నాట్ ఓన్లీ 1, 2, 3 మీరు ఎన్ని కేసెస్ కావాల్సి అన్ని కేసెస్ రాయొచ్చమ్మా. కేస్ నెంబర్స్ కూడా ఓన్లీ 1 అని 2 అని 3 కాదు, మీ ఇష్టం. ఏదైనా కేస్ నెంబర్స్ తీసుకోవచ్చు. మీకు 1, 2, 3 నచ్చలేదు, మీరు ఏదో 10, 20, 30 తీసుకోవాలి, లేదా 100, 200, 300 యువర్ విష్. యూ కెన్ రైట్ ఎనీ కేస్ నెంబర్స్. ఏవైనా కేస్ నెంబర్స్ అనేది మనం రాయొచ్చు. సో మీరు ఇచ్చే ఇన్పుట్ అనేది ఈ 1 అని 2 అని 3 అని కాకుండా అదర్ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారు అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ ఏమైనా ఇచ్చారు. సో ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇస్తే అది ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇట్ విల్ గో టు ద డిఫాల్ట్లోకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రజెంట్ ఎక్స్లో మనం 1 అనే ఇన్పుట్ ఇచ్చాం. స్విచ్ కేస్లో మనం ఏం పాస్ చేస్తున్నామో విత్ ఇన్ ద స్విచ్ కేస్ వీఆర్ పాసింగ్ ద ఎక్స్ యాజ్ ఎ ఇన్పుట్. ఈ ఎక్స్ని తీసుకొచ్చి మనం స్విచ్ కేస్లో ఇన్పుట్గా పాస్ చేస్తున్నాం. సో ఇఫ్ ద కేస్ ఈక్వల్ టు 1, మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది 1 అయితే ఈ ఎంటైర్ బ్లాక్, వాట్ ఎవర్ ద బ్లాక్ యు ఆర్ రైటింగ్ హియర్, ఇక్కడ మీరు రాసిన బ్లాక్ అంతా కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎవ్రీ కేస్ మస్ట్ ఎండ్స్ విత్ ఎ బ్రేక్. కంపల్సరీ మనకి ప్రతి కేస్ కూడా దేంతో ఎండ్ అవ్వాలమ్మా? బ్రేక్తో ఎండ్ అవ్వాలి. మీరు బ్రేక్ రాయడం మర్చిపోతే ఏమవుతుంది? బై మిస్టేక్ మీరు బ్రేక్ రాయడం మర్చిపోయారు అనుకోండి, ఏం జరుగుతుందో అది కూడా ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మనం ఇన్పుట్ ఏమి ఇచ్చామో, ప్రజెంట్ ఇన్పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాం. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇస్తే మీకు ఓన్లీ కేస్ 1 ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దామా రన్ చేసి? మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? కేస్ 1లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? హౌ మెనీ స్టేట్మెంట్స్ ఇన్ ద కేస్ 1?
కేస్ 1లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా. తెలుగు అని ఒకటి, ఏబీసీ అని ఒకటి. ఆ 2 మీకు ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇదేమవుతుందమ్మా బ్రేక్ అవుతుంది. బట్ బై మిస్టేక్ మీరు ఇక్కడ బ్రేక్ రాయడం మర్చిపోయారు అనుకోండి. బై మిస్టేక్ బ్రేక్ రాయడం మర్చిపోయారు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటమ్మా? ఓన్లీ 1 అనే ఇన్పుట్ ఇచ్చాం. x = 1. బట్ ఇక్కడ మనకి అవుట్పుట్‌లో కేస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయింది. కేస్ 1తో పాటు ఇంకా ఏం ఎగ్జిక్యూట్ అయింది చూడమ్మా. కంటిన్యూషన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద కేస్ 2 ఆల్సో. హిందీ కూడా ఎగ్జిక్యూట్ అయింది చూసారు ఇక్కడ హిందీ అండ్ పీక్యూఆర్. అంటే మీరు ఎప్పుడైనా బ్రేక్ రాయడం మర్చిపోతే ఏం జరుగుతుందమ్మా? వాట్స్ హ్యాపెనింగ్? ఇట్ విల్ కంటిన్యూ విత్ ఏ నెక్స్ట్ కేస్. ఇట్ విల్ కంటిన్యూ విత్ ఏ నెక్స్ట్ కేస్. ఇది ఎందుకు చెప్పానంటే ఎప్పుడైనా మీకు ఆ నెక్స్ట్ కేస్ కూడా కంటిన్యూ అయిపోతే దానికి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మో ఓకే బ్రేక్ రాయడం మర్చిపోయారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలామంది చేసే తప్పు కేస్ 1 రాసేటప్పుడు లేదా కేస్ 2 రాసేటప్పుడు ఇలా స్పేస్ ఇవ్వడం మర్చిపోతారు. సో చూడండి ఎర్రర్ చూపిస్తుంది. సో కేస్కి కేస్ నెంబర్కి మధ్యలో కంపల్సరీ స్పేస్ ఉంటుంది. ఇవి చాలా చిన్న విషయాలే. అంటే మీకు అనిపించవచ్చు ఏంటి ఇంత చిన్న విషయాలు చెప్తున్నారని. బట్ ఇదే మీకు ఫ్యూచర్లో పెద్ద ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో కేస్కి కేస్ నెంబర్కి కంపల్సరీ స్పేస్ ఉండాలి. దెర్ మస్ట్ బి స్పేస్ ఇన్ బిట్వీన్ ద కేస్ అండ్ కేస్ నెంబర్. అండ్ వన్ మోర్ థింగ్, స్విచ్ రాసేటప్పుడు కానీ కేస్ రాసేటప్పుడు కానీ బ్రేక్ రాసేటప్పుడు కానీ ఎక్కడ మీరు అప్పర్ కేస్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. యు మస్ట్ రైట్ లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఓన్లీ. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ కేస్లో ఎస్ అనేది అప్పర్ కేస్ రాసి చూపిస్తాం. చూడమ్మా ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్. మొత్తం అన్ని ఎర్రర్స్ చూపిస్తుంది. సో చూడండి ఒక్క ఎస్ అనేది అప్పర్ కేస్ పెట్టడం వల్ల మీకు ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా ఎర్రర్స్ చూపిస్తుంది. సో స్విచ్ కేస్లో ఎస్ కంపల్సరీ లోవర్ కేస్లో ఉండాలి. ఓకే చిన్న నోట్స్ చెప్తా రాసుకోండి స్విచ్ కేస్ కోసం. ద హెడింగ్ ఈజ్ స్విచ్ కేస్. నోట్ ఇట్ డౌన్. స్విచ్ కేస్ ఈజ్ యూజ్డ్ టు execute one particular block out of multiple blocks. మల్టిపుల్ బ్లాక్స్లో మీరు ఒక పర్టికులర్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం వెళ్ళే కాన్సెప్ట్ ఏంటమ్మా? స్విచ్ కేస్. చూడండి మీకు ఇక్కడ ఇన్పుట్ 1 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 2 అని ఇస్తున్నాను. ఎక్స్ వాల్యూ 2 అని ఇస్తున్నాను. ఎక్స్ వాల్యూ 2 ఇస్తే మనకి సెకండ్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్ ద సెకండ్ కేస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. సో ఇక్కడ 1 2 3 కాకుండా మనం అదర్ నెంబర్స్ ఏమైనా ఇస్తే అది అప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో ఇట్ విల్ గో టు ద డిఫాల్ట్లో నేనేం చెప్తున్నా అంటే నేను ఇచ్చిన నెంబర్ ప్రింట్ అవ్వాలి. నెంబర్ ప్రింట్ అయ్యి పక్కన మనకి ఏం ప్రింట్ అవ్వాలమో ఇట్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ ఎంట్రీ అని ప్రింట్ అవ్వాలి. చూద్దాం పైన మనం ఈ ఎక్స్ వాల్యూని 1 2 3 కాకుండా అదర్ నెంబర్ వేరొక నెంబర్ ఏదైనా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 5. సో రన్ చేసి చూడండి. సో ఇక్కడ మనకి 5 అంటే ఈ నెంబర్స్ దేనితోనే మ్యాచ్ అవ్వలేదు. అది డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఏం ప్రింట్ అయిందమ్మా? దట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ప్రజెంట్ మనకి 5 అనేది ఉంది. 5 ఈజ్ ఏ ఇన్వాలిడ్ ఎంట్రీ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం, ఇక్కడ కేస్ అనేది ఓన్లీ నెంబర్సే కాదు. నో నీడ్ టు గివ్ ఓన్లీ నెంబర్స్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ స్ట్రింగ్స్, ఇక్కడ మీరు ఏమైనా స్ట్రింగ్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే ఎస్ యూ కెన్ గివ్ ద స్ట్రింగ్స్ ఆల్సో. మీరు స్ట్రింగ్స్ని కూడా ఇవ్వచ్చమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎక్స్ని నేను ఇంటీజర్గా కాకుండా ఎక్స్ని ఎలా తీసుకున్నాను? స్ట్రింగ్గా తీసుకున్నాను. మీ ఇష్టం. ఇక్కడ కేస్ 1 కేస్ 2 కేస్ 3కి బదులుగా కేస్ ఏ, కేస్ బి, కేస్ సి. సో ఇక్కడ మీరు ఎక్స్లో ఏ అనిస్తే ఫస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బి అనిస్తే సెకండ్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సి అనిస్తే మీకు థర్డ్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ప్రజెంట్ నేను సి అని ఇచ్చాను. థర్డ్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్ ద థర్డ్ కేస్ ఈస్ ఇంగ్లీష్ అనేది మనకి ప్రింట్ అయింది. సో మీ దగ్గర మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఉండేటప్పుడు అందులో ఒక పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే గో ఫర్ ఏ స్విచ్ కేస్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఎప్పుడైనా మొబైల్ బ్యాంకింగ్ వాడారు అనుకున్నాం, హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ లేదా ఐసిఐసిఐ మొబైల్ బ్యాంకింగ్. మొబైల్ బ్యాంకింగ్లో మనం కాల్ చేయగానే మనకు వచ్చే వాయిస్ ఏంటమ్మా? ప్రెస్ 1 ఫర్ చెక్ ద బ్యాలెన్స్. మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి 1 ప్రెస్ చేయండి. సో 2 ఫర్ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్, 3 ఫర్ చెక్ బుక్ రిక్వెస్ట్. ఇలా మనకు వాయిస్ వస్తూ ఉంటుంది ఐసిఐసిఐ మొబైల్ బ్యాంకింగ్ లేదా హెచ్డిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ వీటిలో. అందులో డెవలపర్ ఏం చేస్తాడమ్మా? ఆడు కూడా రాసేది స్విచ్ కేసే రాస్తాడు.
సో లోపల కేస్ 1లో వాడు కోడ్ ఏం రాస్తాడు, ఇలా ప్రింట్ స్టేట్మెంట్స్ రాయడానికి బదులుగా కేస్ 1లో వాడు కోడ్ ఏం రాస్తాడమ్మా, టు గెట్ ద డేటా ఫ్రమ్ టు గెట్ ద బ్యాలెన్స్, మీ అకౌంట్ బ్యాలెన్స్ని రిట్రీవ్ చేయడానికి ఇక్కడ కోడ్ రాస్తాడు. కేస్ 2లో ఏం రాస్తాడమ్మా, టు ఫెచ్ లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ని ఫెచ్ చేయడానికి కోడ్ రాస్తాడు. కేస్ 3లో ఏం రాస్తాడమ్మా, సో లైక్ చెక్ బుక్ రిక్వెస్ట్, మీకు చెక్ బుక్ రిక్వెస్ట్ చేయడానికి. సో లైక్ దట్ ఇలా స్విచ్ కేసులో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది రాసుకుంటూ వెళ్తారు. సో ఒకసారి ప్రోగ్రామ్స్ మీకు పంపిస్తాను, 2 ప్రోగ్రామ్స్ పంపిస్తాను, 2 కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ వీక్ మనకి డేటాబేస్ పైన క్లాసెస్ ఉంటాయమ్మా 25th నుంచి. సో ఎస్క్యూఎల్ పైన బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం ప్రతి ఒక్కరికి కూడా. సో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, సో డేటా పైన కండిషన్స్ ఎలా రాయాలి, సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న బేసిక్ ఇష్యూస్ ఒక 4 days అనేది మనకి ఎస్క్యూఎల్ ఫ్రీ ఎస్క్యూఎల్ క్లాసెస్ అనేవి ఉంటుంది. 25th నుంచి మీకు అవి ఉంటాయి. ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే సో ప్లీజ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. ఓకే రైట్. సేమ్ ఇదే జూమ్ లింక్ ఉంటుంది, జూమ్ లింక్ ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ జూమ్ లింక్ పైన మీరు జాయిన్ అవ్వచ్చు. స్విచ్ కేస్ తర్వాత నెక్స్ట్ హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్ కాస్టింగ్. ద కాన్సెప్ట్ నేమ్ ఈస్ టైప్ కాస్టింగ్. అయితే మనం రీసెంట్గా టైప్ కాస్టింగ్ అనేది మాట్లాడుకున్నాము. ఎప్పుడు అంటే మనం ఎక్సెప్షన్స్ మాట్లాడుకునేటప్పుడు నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ మీకు చెప్పారమ్మా. నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అంటే ఏంటమ్మా, రమేష్ని మీరు ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఒక ఎర్రర్ రైజ్ అయింది. ఎర్రర్ ఏంటమ్మా, అది నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఆ రోజు మనం చూసిన మెథడ్, ఆల్రెడీ మనం ఒక మెథడ్ చూసాం ఆ రోజు, ఇంటీజర్ డాట్ పార్సింట్ లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్. మేబీ లాస్ట్ క్లాస్లో కానీ బిఫోర్ దట్ క్లాస్లో కానీ మనం మాట్లాడుకున్నాం. ఇంటీజర్ డాట్ పార్సెంట్ లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్, దీంతో యూజ్ ఏంటమ్మా, బోత్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ద సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూ. అంటే ఎక్స్లో మీకు సూటబుల్ వాల్యూ ఉన్నట్టయితే ఆ సూటబుల్ వాల్యూని ఇది ఎందులో కన్వర్ట్ చేస్తున్నామో, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ ప్రజెంట్ ఎక్స్లో ఏముందమ్మా, 10 అనేది ఉంది. ఎస్, ద 10 ఈస్ అ సూటబుల్ వాల్యూ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. సో అలా కాకుండా ఎక్స్లో 10 కాకుండా మీరు రమేష్ అనో రాము అనో సురేష్ అనో ఇచ్చారనుకోండి, నో వీ కెనాట్ కన్వర్ట్ ద రమేష్ ఇంటూ ఇంటీజర్ ఆర్ సురేష్ ఇంటూ ఇంటీజర్. అప్పుడు మనకు వచ్చే ఎర్రర్ ఏంటమ్మా, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా, టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఒక వేరియబుల్ తలక డేటా టైప్ని చేంజ్ చేయడం. అంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్స్కి డేటా టైప్స్ ఏమున్నాయేమో, స్ట్రింగ్ అనే డేటా టైప్ ఉంది. ఎక్స్ ఈజ్ ఎ స్ట్రింగ్ అండ్ వై ఈజ్ ఎ స్ట్రింగ్. సో ఎక్స్లో 10 ఇచ్చాము, వైలో కూడా 20 ఇచ్చాను. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా, వాట్ ఈస్ ద అవుట్పుట్, బోత్ ఆర్ స్ట్రింగ్స్. 2 స్ట్రింగ్స్ కదమ్మా, 2 స్ట్రింగ్స్ అయ్యేటప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ, 10 20. 10 పక్కన 20 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, 10 పక్కన 20 ప్రింట్ అయింది. సో అలా కాదు, మనం వీటిని న్యూమరిక్స్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. సో స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా, ఇంటీజర్ డాట్ పార్సెంట్. సో ఇది మీకు ఇంటీజర్లోకి ఎక్స్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తుంది, వైని కూడా ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ద అవుట్పుట్ విల్ బి 30. సో మీరు ఇంటీజర్ డాట్ పార్సింట్ అనే మెథడ్ యూస్ చేసిన మీ ఇష్టమే, లేదా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అనే మెథడ్ యూస్ చేసిన మీ ఇష్టమే. సో బోత్ ఆర్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ద సూటబుల్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. ఓకే ఫైన్. వాట్ అబౌట్ ద డబుల్ డాట్ వాల్యూ ఆఫ్? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్టింగ్ ద సూటబుల్ వాల్యూస్ ఇంటూ డబుల్. సూటబుల్ వాల్యూస్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నామో, డబుల్. డబుల్ అంటే మీకు తెలుసు కదమ్మా, ఫ్రాక్షనల్ నెంబర్. ఫ్రాక్షనల్ నెంబర్ అంటే డెసిమల్స్ అమ్మా, డాట్. సో అంటే ఇప్పుడు 10ని ఫ్రాక్షనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, 10.0. 10.0. 20ని ఫ్రాక్షనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, 20.0. అంటే 10.0 ప్లస్ 20.0, ద అవుట్పుట్ విల్ బి 30.0. ఇంకా ఉన్నాయి మనకి టైప్ కాస్టింగ్ కోసం, ఇంకా మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 మెథడ్స్ మనం నేర్చుకోవాలి. ఇంటీజర్ డాట్ పార్సెంట్, ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్, డబుల్ డాట్ వాల్యూ ఆఫ్. సో ఇనీషియల్గా ఈ త్రీ మెథడ్స్కి సంబంధించి ప్రోగ్రామ్ సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. రైట్, చూడమ్మా. సో అదేవిధంగా
మీరు ఎనీ డేటా ఏ డేటానైనా స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ స్ట్రింగ్, సో వీ హ్యావ్ ఎ మెథడ్ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. string dot value of. So it is used to converting any data into string. సో ఎలాంటి డేటానైనా ఇది ఎందులో కన్వర్ట్ చేయగలుగుతుంది, స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయగలుగుతుంది. సూటబుల్ అని ఏం లేదమ్మా, నో నీడ్ ఆఫ్ సూటబుల్ వాల్యూస్. ఎనీ వాల్యూ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్. ఎలాంటి డేటానైనా ఇది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయగలుగుతుంది. సో చూడండి, ఇంటీజర్ x ఈక్వల్ టు 10, ఇంటీజర్ y ఈక్వల్ టు 20. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ప్రజెంట్ రెండు ఇంటీజర్సే కదమ్మా, రెండు ఇంటీజర్స్ కాబట్టి మీకు 10 + 20 అంటే అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, ద అవుట్పుట్ విల్ బి 30. వై? బికాస్ బోత్ ఆర్ ఇంటీజర్స్, ప్రజెంట్ రెండు కూడా ఇంటీజర్స్ ఉంది. బట్ మనం ఆ ఇంటీజర్స్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం బోత్ ఎక్స్ అండ్ వై. సో స్ట్రింగ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ప్లస్ వాడారనుకోండి, అది కాంకాటినేట్ చేస్తుంది. కాంకాటినేటింగ్ అంటే మీకు అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి, 10 20 అంటే 10 పక్కన 20 రెండు కూడా కాంకాటినేట్ అయ్యాయి, అంటే ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయ్యాము. సో ఇక్కడ మనకు కొత్తగా వచ్చిన మెథడ్ ఏంటమ్మా, స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్. ఇట్ ఈస్ యూస్డ్ టు కన్వర్టింగ్ ఎనీ వాల్యూ ఇంటూ స్ట్రింగ్ వాల్యూ. ఎలాంటి వాల్యూనైనా ఇది మీకు స్ట్రింగ్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇది కూడా మీకు ప్రోగ్రామ్ చాట్ బాక్స్లో వేసానమ్మా, ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. అయితే మనకి టైప్ కాస్టింగ్ ఇష్యూకి వస్తే ఒకసారి చూడండి, జావాలో టైప్ కాస్టింగ్ అనే ఒక సెపరేట్ టాపిక్ మనకు ఉంది. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్స్. టైప్ కాస్టింగ్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. సో అందులో ఒకటి వైడనింగ్ కాస్టింగ్ అంటారు, వేరొకటి నారోయింగ్ కాస్టింగ్ అంటారు. నేను మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తానండి, నో నీడ్ టు రైట్ ఇట్, జస్ట్ వినండి సరిపోతుంది. సో ఒకటి వైడనింగ్ కాస్టింగ్, ఇంకోటి ఏంటమ్మా నారోయింగ్ కాస్టింగ్. సో వైడనింగ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, కన్వర్టింగ్ a smaller type into larger type. Converting a smaller type into larger type. ఒక స్మాల్ వాల్యూని లార్జ్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడాన్ని ఏమంటామా వైడనింగ్ కాస్టింగ్ అంటాం. ఇది ఆటోమేటికల్లీ తనంతట అదే జరుగుతుంది. దీనికోసం మనం ఏమి చేయాల్సిన పని లేదు, మీరేం చేయాల్సిన పని లేదు. సో తనంతట అదే స్మాల్ నుంచి బిగ్లోకి కన్వర్ట్ అవుతుంది. అర్థమైందమ్మా, స్మాల్ నుంచి బిగ్లోకి కన్వర్ట్ అవుతుంది తనంతట అదే, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో నా దగ్గర ఒక 2 గ్లాసెస్ ఉన్నాయనుకోండి, అంటే జస్ట్ మనం టీ తాగే గ్లాసెస్ ఒక 2 గ్లాసెస్ ఉన్నాయనుకోండి. ఒకటి స్మాల్ గ్లాస్, ఇంకోటి బిగ్ గ్లాస్ అనుకోండి. సో ఈ స్మాల్ గ్లాస్ని ఈజీగా మనం ఏం చేయకుండానే బిగ్ గ్లాస్లో ఇన్సర్ట్ చేయగలుగుతాం కదమ్మా. వీ కెన్ ఇన్సర్ట్ ఏ స్మాల్ గ్లాస్ ఇంటూ ద బిగ్ గ్లాస్. దానికోసం మనం ఏం కష్టపడాల్సిన పని లేదు. మీ దగ్గర 2 గ్లాసులు ఉన్నాయి, సో ఒకటి స్మాల్ గ్లాస్ ఒకటి బిగ్ గ్లాస్. మీరు ఏం చేయకుండా, మీరు ఏం కష్టపడకుండా ఈజీగా మీరు ఆ స్మాల్ గ్లాస్ని తీసుకెళ్ళి ఎందులో ఇన్సర్ట్ చేయగలుగుతారమ్మా, బిగ్ గ్లాస్లో ఇన్సర్ట్ చేయగలుగుతారు. దానికోసం మీరు ఎలాంటి కష్టం పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది కూడా అంతేనమ్మా. సో చూడండి, మీరు స్మాల్ డేటా టైప్ని బిగ్ డేటా టైప్లోకి మార్చడానికి మీరు ఏం కష్టపడాల్సిన పని లేదు, ఆటోమేటికల్లీ తనంతట అదే మారిపోతుంది. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడమ్మా. ఇంటీజర్ x ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. ఇప్పుడు ఇంటీజర్ని మనం ఎందులో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామా, ఇంటీజర్ని డబల్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇంటీజర్ అంటే స్మాల్ డేటా టైప్. మీకు డేటా టైప్ సైజెస్ తెలుసు కదమ్మా, ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ డేటా టైప్ సైజెస్. ప్రీవియస్గా జావా బిగినింగ్ డేస్లో మనం మాట్లాడుకున్నాం డేటా టైప్స్. ఇంటీజర్ తలక సైజ్ ఎంతమ్మా, ఇంటీజర్ తలక సైజ్ మీకు 32 బిట్. అదే మీకు డబల్ తలక సైజ్ ఎంతమ్మా, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద డబల్ తలక సైజ్ ఎంత, 64. మీ 32 బిట్ని తీసుకువెళ్ళి మీరు ఈ 64లో ఇన్సర్ట్ చేయగలుగుతారా అంటే ఎస్, ఈజీలీ యూ కెన్ కీప్ దిస్ 32 ఇంటూ 64. ఈ 32 బిట్ని తీసుకెళ్ళి మీరు ఈజీగా 64లో పెట్టగలుగుతారు. అర్థమైందమ్మా, గాట్ ఇట్. ఒకసారి చూడండి, దానికోసం మనం ఏం కష్టపడాల్సిన పని లేదు. సో డబల్ వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇందులో మీరు డైరెక్ట్గా ఈ ఎక్స్ని తీసుకెళ్ళి స్టోర్ చేయొచ్చు. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయాల్సిన పని లేదు, నో నీడ్ టు మేక్ ఎనీ చేంజెస్. సో డబల్ వై ఈక్వల్ టు మీరు ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనేది వెళ్ళి మీకు ఈజీగా ఎందులో ఇన్సర్ట్ అయిపోతుందమ్మా, వైలో ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్స్ని యూజ్ చేసుకోవచ్చు, వైని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ని యూజ్ చేస్తే మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా, ద ఎక్స్ వాల్యూ ద అవుట్పుట్ విల్ బి 5 అని ప్రింట్ అవుతుంది. అదే మీరు వైని ప్రింట్ చేసి చూసారనుకోండి, వైలోకి ఎక్స్ వాల్యూ వెళ్ళింది కదమ్మా, వై అనేది మనకి ఎలా ప్రింట్ అవుతుందంటే 5.0 అని ప్రింట్ అవుతుంది. చూపిస్తా చూడండి.
సో ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తే 5 ప్రింట్ అయింది, వై వాల్యూ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయిందమ్మా 5.0. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్ కాస్టింగ్ అంటారు. సో ఎందుకమ్మా ఇంటీజర్ టు డబుల్, మనం ఇంటీజర్ నుంచి డబుల్లోకి మారుస్తున్నాం. ఇంటీజర్ అనేది స్మాల్ డేటా టైప్, డబుల్ అనేది బిగ్ డేటా టైప్. సో స్మాల్ నుంచి బిగ్లోకి కన్వర్ట్ చేయడం అనేది వెరీ ఈజీ. స్మాల్ నుంచి బిగ్లో కన్వర్ట్ చేయడానికి మీరేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఒకసారి పంపిస్తాను, దీని తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. జస్ట్ గివ్ మీ 1 minute. Yes. సో ఇప్పటి వరకు మనం చూసిన ఈ కాస్టింగ్ ఏమంటున్నామో, దిస్ టైప్ కాస్టింగ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వైడనింగ్ కాస్టింగ్ అంటారు. సో ఇది ఆటోమేటిక్ కాస్టింగ్ అని చెప్పుకున్నాం. రెండోది ఏంటమ్మా నారోయింగ్ కాస్టింగ్. సో నారోయింగ్ కాస్టింగ్ అనేది మాన్యువల్, మనం ఫోర్సిబుల్గా చేయాలి, సో కన్వర్టింగ్ ఎ లార్జ్ టైప్ ఇంటూ స్మాల్, లార్జ్ని తీసుకొచ్చి స్మాల్లో ఇన్సర్ట్ చేయాలి, లార్జ్ డేటా టైప్ని తీసుకొచ్చి స్మాల్ డేటా టైప్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి. ఇది మనం ఫోర్సిబుల్గా చేయాలి. ఎలా చేస్తాం ఫోర్సిబుల్గా? అది మాన్యువల్గా మనం చేయాల్సిందే. సో ఎలా చేయాలో అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డబల్ తీసుకున్నాను అన్నమాట, డబల్ ఎక్స్ అని చెప్పి 5.78 అని ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం. సో దాన్ని మనం ఎందులోకి ఇన్సర్ట్ చేద్దామా, ఇంటీజర్లోకి ఇన్సర్ట్ చేద్దాం. అంటే డబల్ అనేది బిగ్ డేటా టైప్, దాన్ని తీసుకొచ్చి స్మాల్ డేటా టైప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు ఫోర్సిబుల్గా ఎక్స్ని కన్వర్ట్ చేయాలి. ఎక్స్ అనేది డబల్ కదమ్మా, దాన్ని మీరు ఫోర్సిబుల్గా ఎందులో కన్వర్ట్ చేయాలి, యూనిట్ టు కన్వర్ట్ ఇంటూ ఇంట్. ఇలా స్మాల్ బ్రాకెట్స్ పెట్టి ఇంట్ అంటే అప్పుడు అదేం చేస్తుందంటే ఎక్స్ అనేది డబల్, బట్ దాన్ని ఫోర్సిబుల్గా ఎందులో కన్వర్ట్ చేస్తుంది, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి మీకు ఈ వైలో స్టోర్ అవుతుంది. దీన్ని మాన్యువల్ కాస్టింగ్ అంటారు. సో వై బికాజ్ డబల్ అనేది బిగ్ డేటా టైప్, దాన్ని తీసుకొచ్చి మనం స్మాల్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్స్ని యూస్ చేసుకోవచ్చు, వైని యూస్ చేసుకోవచ్చు. ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్లో ఉన్న 5.78 అనేది ప్రింట్ అవుతుంది. ఎక్స్ అనేది డబల్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. అదే మీరు వైని ప్రింట్ చేస్తే వై అనేది ఇంటీజర్ కదమ్మా, ఇందులో మనకి 5.78లో ఇంటీజర్ నెంబర్ అంటే ఏమవుతుంది, ద ఇంటీజర్ నెంబర్ ఈజ్ ద 5 ఈజ్ ఇంటీజర్, అవుట్పుట్ అనేది మీకు 5 ప్రింట్ అవుతుంది చూడండి. రైట్, సో ఇది మాన్యువల్ కాస్టింగ్ అంటారు. సో ఇది కూడా మీకు పంపిస్తాను. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అమ్మా, అంటే మనం ఫ్యూచర్లో ఏదో పెద్ద పెద్ద ప్రోగ్రామింగ్స్ రాయాలంటే యూ మస్ట్ నో దీస్ బేసిక్ థింగ్స్. రైట్, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే మీకు ఈ డాక్యుమెంట్ పంపించాలి కదా, పంపిస్తాను. చూడండి, వర్డ్ డాక్యుమెంట్ పంపించాను, సేవ్ చేసి పెట్టు. రైట్, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. బ్రేక్ అని ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద టాపిక్ నేమ్ ఈస్ బ్రేక్. బ్రేక్ అనే వర్డ్ మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం. మన కార్ యూజ్ చేసేటప్పుడు, మనం బైక్ యూజ్ చేసేటప్పుడు బ్రేక్ వేస్తాము. బ్రేక్ దేనికోసం, టు స్టాప్ యువర్ వెహికల్. అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు, మీ వెహికల్ స్టాప్ చేయడానికి, ఆపడానికి మనం వాడేది బ్రేక్. అంటే రొటేట్ అయ్యే వీల్స్, మన కార్లో కానీ, బైక్లో కానీ, సైకిల్లో కానీ వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ రొటేషన్ మీరు సడన్గా ఆపాలి అనుకున్నట్టయితే యు ఆర్ యూజింగ్ ఎ బ్రేక్. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. సో బ్రేక్ ద లూప్ అంటే మనం లూప్స్ ఏంటంటే చెప్పుకున్నామా, ఫర్ లూప్ చెప్పుకున్నాం, వైల్ లూప్ చెప్పుకున్నాం, డూ వైల్ లూప్ అనేది చెప్పుకున్నాం. సో ఇందులో ఏదైనా లూప్ అనేది ఏం జరుగుతుందమ్మా, సేమ్ మన సైకిల్ వీల్, కార్ వీల్ ఎలా అయితే రొటేట్ అవుతుందో లూప్ కూడా అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇట్ మే బి ఫర్ లూప్, ఆర్ ఇట్ మే బి వైల్ లూప్, ఆర్ ఇట్ మే బి డూ వైల్ లూప్. మనకి లూప్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. ఆ రొటేట్ అవుతున్నటువంటి లూప్ని మీరు సడన్గా ఆఫ్ చేయాలి, ఆ లూప్ని ఆపాలి అనుకున్నట్టయితే యూ కెన్ యూస్ ఎ బ్రేక్. బ్రేక్ యూస్ చేసి మీరు ఒక లూప్ని స్టాప్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ బ్రేక్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాను. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్, రైట్ ఎ మెయిన్ మెథడ్. ఒక ఫర్ లూప్ రాస్తున్నాను. యు ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ఫర్ లూప్. మనం బిగినింగ్ డేస్లోనే ఫర్ లూప్ నేర్చుకున్నాం. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ అనే కాదు, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు కదా, అది ఐ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎక్స్ ప్లస్ ప్లస్. సో మనం ఎక్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలమ్మా, మనకి 1 నుంచి ప్రింట్ అవ్వాలి. ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి ఎక్స్ వాల్యూ, ఇన్క్లూడింగ్ 10.
1 to 10 మనకి ప్రింట్ అవ్వాలి. బట్ విత్ ఇన్ దిస్ ఫర్ లూప్, ఇది ఫర్ లూప్ ఓపెనింగ్, ఇది ఫర్ లూప్ క్లోజింగ్. సో విత్ ఇన్ దిస్ ఫర్ లూప్ ఐఎమ్ రైటింగ్ ఏ ఇఫ్ కండిషన్. ఫర్ లూప్ లోపల ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. సో ఏంటమ్మా ఇఫ్ కండిషన్? ఇఫ్ ద ఎక్స్ ఈక్వల్ టు 5, అంటే ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే మీకు ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుందో, సో మీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ 5 ప్రింట్ అయిన తర్వాత మీకు ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఎప్పుడైతే మీకు ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుందో, అంటే ఎప్పుడైతే మీకు ఇఫ్ కండిషన్ పాస్ అవుతుందో, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ లోపల ఉండే స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ లోపల మనం స్టేట్మెంట్ ఏం రాసామా? బ్రేక్. సో వెన్ ద బ్రేక్ ఎగ్జిక్యూట్స్, సింపుల్లీ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు అదేం జరుగుతుంది? లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలమ్మా? 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? 5 ప్రింట్ అయిన తర్వాత మనకి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయిన తర్వాత బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో మనకి 1 to 10 ప్రింట్ అవ్వకుండా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది? 1 నుంచి 5 వరకు, ఇంక్లూడింగ్ 5 వరకు మనకు ప్రింట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మీరు బాటంలో అవుట్పుట్ చూడొచ్చు. సో ఆఫ్టర్ ద 5 ప్రింట్ అయిన తర్వాత మనకి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. రైట్. సో చిన్న నోట్స్ ఏమైనా రాసుకుంటే తీసుకోండి. బ్రేక్. సో బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. బ్రేక్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద లూప్. ఒక లూప్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో బ్రేక్ రాసేటప్పుడు చాలామంది బి క్యాపిటల్ లెటర్ రాస్తారు. అలా రాయకూడదమ్మా, మీకు ఎగ్జిక్యూట్ కాదు, ఎర్రర్ వస్తుంది. సో బ్రేక్ ఎప్పుడు కూడా లోవర్ కేస్లోనే ఉంటుంది. బి అనేది లోవర్ కేస్లోనే రాయాలి. ఓకే. సో బ్రేక్ ఈజ్ వెరీ యూస్ఫుల్. బ్రేక్ అనేది మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది ప్రోగ్రామింగ్లో. బట్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో టాపిక్ చెప్తాను, అది మీకు యూజ్ కాదు, బట్ జస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. అదేంటి అంటే కంటిన్యూ. టేక్ ద హెడింగ్ కంటిన్యూ. ఇదేమీ మీకు ఎక్కడ హెల్ప్ కాదమ్మా. కంటిన్యూ అనేది ఏదో జస్ట్ టాపిక్ ఉంది, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదేమీ అంత ఇంపార్టెంట్ థింగ్ అయితే కాదు. ఓకే. సో ఒకసారి చూడండి కంటిన్యూ తాలూకా యూజ్ ఏంటి, మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో నేను ఒక ఫర్ లూప్ రాసాను. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎక్స్ ప్లస్ ప్లస్. ఇది ఎందుకు పనికిరాదు, ఇది ఎందుకు యూజ్ కాదు అని చెప్తున్నా అంటే, చాలామంది కంటిన్యూ కోసం ఆలోచించి బ్రేక్ను మర్చిపోతారమ్మా. అందుకు చెప్తున్నా. అంటే కంటిన్యూ బ్రేక్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ద బ్రేక్ ఈజ్ వెరీ యూస్ఫుల్, ద కంటిన్యూ ఈజ్ యూజ్లెస్. అంటే దీనికోసం యూజ్లెస్ థింగ్స్ కోసం ఆలోచించి మీరు యూస్ఫుల్ థింగ్ని వదిలేయొద్దు. అది నా రిక్వెస్ట్, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. సో ఈ కంటిన్యూ ఏం చేస్తుందో ఒకసారి అవుట్పుట్ చూడండి. మనకి 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి కదమ్మా. 1 to 10 ప్రింట్ అవ్వకన్నా మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింది. ఏ నెంబర్ అమ్మా మిస్ అయింది? చూడండి 1 2 3 4 5 మిస్ అయ్యి 6కి వెళ్ళిపోయిందమ్మా. సో ఎందుకు ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే కంటిన్యూ అయిపోమని చెప్పాను. అదే ఈరోజు మనకు టైం సరిపోలేదమ్మా. ఐ విల్ డూ వన్ థింగ్. ఈ కంటిన్యూ కోసం మనం రేపు మాట్లాడుకుందాం. మధ్యలో అయిపోతుంది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ టుమారోస్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై ద 5 ఈజ్ మిస్సింగ్. ఇక్కడ 4 నుంచి 6కి ఎందుకు వెళ్ళింది, 5 ఎందుకు మిస్ అయింది, కంటిన్యూ ఏం చేస్తుంది అనేది మనం రేపటి క్లాస్లో మాట్లాడుకుందాం. సో ఈరోజు ఇంతవరకు ట్రై చేయండి. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లో జాయిన్ అవ్వండి. ప్రీవియస్గా మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే సో 10:40 క్లాస్లో జాయిన్ అయ్యి మీ స్క్రీన్ షేర్ చేయండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఎర్రర్స్. ఓకే. సో కంటిన్యూ కోసం రేపు నోట్స్ ఇస్తానండి. సో టుడే యూ నీడ్ టు ప్రాక్టీస్ టిల్ ద బ్రేక్. ఓకే అమ్మా.